కాబట్టి బయట శుద్ధి కాదు, ఏ శుద్ధి కావాలి? ఇప్పుడు చెప్పండి ఎవరో, నా హృదయం శుద్ధిగా ఉంది బాబు. 20:28 సామెతల గ్రంథం త్వరగా చూడండి. నా హృదయం శుద్ధపరచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని పవిత్రుడు అయితిని అని అనుకోదగిన వాడు ఎవరు? చెప్పండి చూద్దాం. నా కోపమే రాదు, నాకు స్వార్థమే లేదు, నాకు గర్వమే లేదు, నాకు అసూయే లేదు, నాకు ఇంతే లేదు, నాకు పాపం తలపే రాదు, నాకు మోహపు చూపే లేదు. ఎవరొక్కరు చెప్తే వాడు ఫోటో తీసుకొని ప్రపంచానికి అందరికీ పంపిస్తారు. ఎవరన్నా చెప్పండి, మీరు అంత బాగా తీసుకున్నాను కాదు. ఎవరు మాట్లాడరే? మా వెంకయ్య గారు చెప్తారు, మా సుదర్శన్ గారు చెప్తారు. ఏనా ఏం మూర్తి సార్ ఉన్నాడు, రమేష్ ఇంకా రాలేదా? very మంచి. ఏం బాబు, ఎప్పుడు నీకు తలంపై రాదా? గొప్ప రాదా? వస్తుందా? వస్తుందా? ఆయన ఏం మాట్లాడు ఇట్లా వస్తుందా లేదు? చూడండి, ఈ మార్పుల్స్ యొక్క లక్ష్యం మీకు అర్థమవుతుందండి. ఈ సేవకుడే చెప్తారు, శాస్త్రి గారు ఏమంటే ఇప్పుడు కోపం వస్తుందండి, పూర్తిగా రాదండి. తెప్పిస్తావా? ఏం మూర్తి గారు ఇంతసేపు పడింది, దాని న్యాయం బాబు, మా టైం అంతా వేస్ట్ చేయలేదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం బయట ఎంతగా మేడిపండు వల్ల ఉన్నా లోపల ఉన్నటువంటి పాపం తలంపులను మార్చుకున్నట్టు ఏ మానవ చేత కాదు. హిందువులు ఎంత నిష్ట కలిగిన ఉన్నారు, ఎందుకంటే నేను అక్కడి నుంచి కూట్లు వచ్చాను, నాకు తెలుసు. ముస్లిమ్స్ ఎంత నిష్ట కలిగి ఉన్నారు తెలుసా? నేను ఎవరు అడగాలి చూడలేదు. తర్వాత జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు ఎంత భక్తి కలిగి ఉన్నారో తెలుసా? వాళ్ళ ముందు మనం ఎందుకు పనికిరాము? ఇలాంటి భక్తి కలిగిన వాడు, ఎంతో నిష్ట కలిగిన వాడు ఉన్నారు. మనమంతా ఎవరు క్రిస్టియన్స్ అంటే, దీస్ సోకాల్డ్ క్రిస్టియన్స్ ఆర్ లైసెన్స్డ్ క్రిస్టియన్స్. మనమంతా ఎవరంటే లైసెన్స్ లేని పాపం చేయడానికి. ఎందుకు చెప్తున్నాను? లేఖన భాగాలు మీకు తెలియదు, లేఖనాలు మీరు ఎరగాలి. నా తలంపు ఏంటంటే, మానవుడు స్వప్రయత్నం ద్వారా ఈ జన్మతో వచ్చిన పాప స్వభావాన్ని ఏమి తింటే కదా ఎక్కడ వస్తుంది, దాని ప్రభావం అది కాదు, నా ప్రభావం. గుర్తుపెట్టుకోండి, ఈ స్వభావం మనలో నుంచి పోదు. కొరకు మానవుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఏంటి? ఉపవాసాలు ఉంటాడు, వ్రతాలు చేస్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, జపతత్వములు చేస్తాడు, గుడి గోపురాలు కట్టిస్తాడు. ఇవన్నీ చేస్తా ఉన్నాడు. పాపపోతుందేమో పరమాత్మతో తిరిగి సంబంధాన్ని నేను తెచ్చుకుంటాను అని ప్రయాసపడు. ఎంత ప్రయాసపడి పుట్టుకతో వచ్చిన పుట్టుకొచ్చి ఆడిపోతుంది సార్. నువ్వు బాప్తిసం తీసుకుంటే పోతుందా? ఎప్పుడో చెప్తే పోతుందా? పాట పాడితే పోతుందా? బైబిల్ బోధిస్తే పోతుందా? పోదు నాన్న. అందుకే అన్నాడు ఏమని, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలగేం కాదు, ఏం తెలగ కాదు. మీరు ముసుగేసుకొని ఇక్కడ పక్క లోపల పోతాయి. ఎవరికి పో
ఏ మతము కూడా పాపమును తీయలేదు. క్రైస్తవ మతము కూడా వేస్ట్. బాప్తిసాలు తీసుకోవడము, పేర్లు మార్చుకోవడము, ఇప్పుడు మార్చి ఆకుడికి రావడము, ఇవన్నీ కూడా వేస్టే. దాని ద్వారా మన స్వభావం ఏమి మారదు. పాపము వలన వచ్చే జీతం మరణం. అందుకే నువ్వు, నేను, పాస్టర్, పంతులు గారు, బిషప్ గారు, పోప్ గారు, పూజారి గారు, ముల్లా గారు అందరూ కావాల్సిందే. అందరూ పాపులే. అన్నగారు నేను చెప్పే భాష అర్థమవుతుంది. అన్నగారు వేరే అన్నగారు అర్థమవుతుంది నా భాష.